శౌర్య దగ్గర ఫోన్లో వీడియో చూసి దీప తన కన్న కూతురు అనే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక్కడ చూస్తే ఇక జోష్న విషయంలో కార్తీక్కి క్షమాపణ చెప్తూ ఉంటుంది సుమిత్ర. ఎందుకత్తా, నువ్వెందుకు క్షమాపణ చెప్పాలి? నువ్వేం చేయలేదు కదా. ఈవిడి గారికి ఉన్న అహంకారం కారణంగానే ఈవిడి గారికి రోజు రోజుకి కళ్ళు నెత్తికెక్కుతున్నాయి. ఎవరికి ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. వదిన, నన్ను క్షమించొద్దున. నేను ఒక్కగానొక్క కూతురని చెప్పి ప్రాణంగా గారంగా పెంచుకొని తనకి ఏమీ తెలియకుండా చేయడం కారణంగానే ఈరోజు ఈ ఇంటి ఆడపడుచు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. క్షమించు వదిన అంటే నువ్వేమీ బాధపడ్డ అవసరం లేదత్తా. నువ్వు ఎవరి గురించి క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడు మంచిగానే ఉన్నావు. ఎవరు ఏంటో, ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరిని ఎవరు చెడగొడుతున్నారో, ఎవరి పెంపకం ఎలాంటిదో మాకు తెలుసు. ఎవరి రక్తం ఎలాంటిదో కూడా తెలుసు. నువ్వు ఈ విషయంలో బాధపడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు. కాలం ఖచ్చితంగా ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి కార్తీకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జోష్నైతే మాత్రం ప్రతి విషయంలోని బావ ఇన్వాల్వ్ అయ్యి దీప విషయంలో బావ ఏదో ఒకటి అంటూనే ఉంటున్నాడు. దీపకు సరైన గుణపాఠం నేర్పిస్తాను, బావని నోరెత్తకుండా చేస్తాను, గెలిచేది నేనే, తప్పకుండా నేను గెలుస్తాను, గెలుపు నాదే, ఇంగ్లీష్ రాని దీప ఎలా గెలుస్తుంది, అసలు గెలవడానికి అవకాశమే ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎందుకే ప్రతి దానికి ఆవేశపడిపోతూ ఉంటావు? నువ్వలా అతిగా ఆవేశపడితే మీ అమ్మ చెప్పినంత చేస్తుంది. తన పుట్టింటినే అలా వదిలేసుకుంది అంటే నిన్ను వదులుకోవడం కష్టం కాదు. రేపన్న రోజు నువ్వు తన కూతురివి కాదు అని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా వదిలేసుకునే పరిస్థితి రాకూడదు. నీ మీద కూడా తనకి అమితమైన ప్రేమ ఉండేలా నువ్వు ఏర్పరచుకోవాలి. అందుకని నువ్వు ప్లాన్ చేసుకో. అంతేకాని ఇలా ప్రతిదానికి మీ అమ్మ మనసుని బాధ పెట్టేలా ప్రయత్నిస్తే రేపన్న రోజు ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హతని కూడా కోల్పోతావు అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంటి నిజం బయటపడిపోతుంది అని కంగారు పడుతున్నావా? నిజం బయట పడదు. ఎప్పటికీ వాళ్ళకి నోరు విప్పే ఛాన్స్ రాదు. ఆ అవకాశాన్ని ఈ జోష్న ఇవ్వదు. అసలు మా మమ్మీ డాడీ ఎప్పటికీ ఈ నిజాన్ని తెలుసుకోలేరు అని చెప్పేసి అంటూ ఉండగానే, నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అవతలి వాళ్ళను. అక్కడ ఉందే కార్తీకు. కార్తీక్ సంగతి నీకు తెలుసు. కార్తీకు కుటుంబం కోసం, దీప కోసం ఏదైనా చేస్తాడు. వాడు గొప్పగా ఫారెన్లో చదువుకుని వచ్చాడు. రెస్టారెంట్‌కి సీఈఓగా బాధ్యతను తీసుకుని రెస్టారెంట్‌ని ఎంత గొప్పగా ముందుకి నడిపించాడో, అవార్డ్స్ కూడా తీసుకుని ఆ తర్వాత కూడా సత్యరాజు రెస్టారెంట్‌ని ఇక గొప్పగా ముందుకు నడిపించాడు. నష్టాల్లో ఉన్న ఆ రెస్టారెంట్‌ని ముందుకు నడిపించడానికి తను ఎంత కృషి చేశాడో నీకు తెలుసు. అన్ని తెలివితేటలు, అంత సామర్థ్యం ఉన్న కార్తీకు అయిన వాళ్ళ కోసం, బంధాలు, బంధుత్వాల కోసం తనకంటూ ఉన్న ఉనికిని కూడా వదిలేసుకుని ఈ ఇంట్లో ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు అంటే వాడి బుర్ర ఎలా ఆలోచిస్తుందో, వాడు ఎంతగా ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకో. వాడి ఆలోచన, వాడి తెలివితేటలు విధానం ఏంటో ఇప్పటికైనా నీకు అర్థమై ఉండాలి. వాడు ముఖ్యంగా కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళతాడు. ముఖ్యంగా దీప కోసం అంతకు మించి ఏదైనా చేస్తాడు. వాడు ఏం చేసినా సరే కుటుంబం, దీప వాళ్ళ కోసమే చేస్తాడు. అందుకనే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ కుటుంబంలో ఎవరికి హాని కలిగే పని నువ్వు చేయడానికి లేదు. నువ్వు నీ ఉనికిని కాపాడుకొని ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నించు. దానికోసం నువ్వేం చేసినా నీ వెనుక ఈ గ్రాని ఉంటుంది. నీకు ఆస్తి రావాలని, నువ్వే ఈ ఆస్తిని అనుభవించాలని, నా కొడుకు దాసు కూతురే ఈ యావదాస్తికి వారసురాలు కావాలని
ఈ గ్రాని, ఈ పారిజాతం, ఈ పిఠాపురం పారిజాతం కోరిక, కల దానికోసమే నేను బ్రతుకుతున్నాను. నువ్వు ఖచ్చితంగా నేననుకున్నట్టుగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఇక అక్కడి నుంచి పారిజాతం అయితే వెళ్ళిపోతుంది. నువ్వనుకున్నది చేస్తాను గ్రాని. యావదాస్తిని నేను నా పేరు మీదకి ఖచ్చితంగా మార్చుకుంటాను. ఈ ఆస్తి నాదే. ఈ ఆస్తికి వారసురాల్ని నేనే. ఏకైక వారసురాల్ని నేనే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్నైతే. ఈలోగా దశరథ వస్తాడు. సుమిత్ర డల్‌గా కనిపిస్తుంది. ఏంటి సుమిత్ర, ఎందుకలా ఉన్నావు? ఒంట్లో ఏమైనా బాగోలేదా? లేదండి. ఒంట్లో బానే ఉంది. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మరి ఇంకా ఎందుకలా ఉన్నావు? ఆ రోజు జరిగింది గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నావా? ఆ క్షణాన్ని అప్పుడే మర్చిపోమన్నాను కదా! లేదండి. నాకు ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాను. నా కన్నవాళ్ళు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయే ఎన్నో ఏళ్ళు గడిచిపోయింది. ఈరోజు కొత్తగా ఆయన ఇక్కడికొచ్చారు అని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇక్కడున్న మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండే మనస్తత్వం నాది కాదు. నేను ఆలోచించేది నా పుట్టింటి గురించి కాదు. పేగు పంచి తనకి జన్మనిచ్చాను. కానీ తను మాత్రం ఈరోజు అసలు ఏం చేస్తుందో తెలియని అయోమయం పరిస్థితిలో ఉండిపోతుంది. ఈ ఇంట్లో పెరిగిన ఆడపిల్ల అలా ఎలా పెరిగిందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండిపోయాను. నా చేతులతో నేను జోష్నని అలా ఎలా పెంచగలిగాను? జోష్న ఎందుకిలా మారిపోతుంది? రోజు రోజుకి తన ఆలోచన విధానం ఎందుకిలా ఉంటుంది? తను ఎందుకు ఒక్క క్షణం కూడా మంచిగా ఆలోచించలేకపోతుంది? మంచి మనసుతో ఏ ప్రయత్నము ఎందుకు చేయలేకపోతుంది? ఇదంతా నా మనసుని గాయపరుస్తుంది. ఒక తల్లిగా తన భవిష్యత్తుని ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది. నిజమే, జోష్న రెస్టారెంట్‌కి నా కూతురు సీఈఓ కావాలన్నది నా కోరిక. కానీ అక్కడ పోటీ జరిగింది. పోటీలో గెలిచి నా కూతురే సీఈఓ కావాలని ఇప్పటికీ ఈ అమ్మ మనసు కోరుకుంటుంది. అలా అని ఎంతోమంది భవిష్యత్తుని జోష్న చేతిలో పెట్టడం కూడా నాకిష్టం లేదు. జోష్న మంచి చెడుల కన్నా పంతం పట్టింపులకే ఎక్కువ విలువనిస్తుంది. పంతం కోసం ఏమైనా సరే చేస్తుంది. ఆ పంతం కోసం ఎవ్వరి జీవితాలు నాశనమైపోయినా సరే తను మాత్రం పట్టించుకోకుండా తన పంతం చెల్లించుకోవాలి అనుకునే మనిషి. అలాంటి మనిషి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అసలు ఎందుకండి? తను ఇలా ఎలా తయారైంది? ఏం చేస్తాం సుమిత్ర? ఈ విషయంలో ఎక్కువగా ఆలోచించి బాధపడకు. దీప సీఈఓగా అవ్వడానికి కారణం కార్తీకు. కార్తీకు దీపని తీసుకురావడానికి కారణం జోష్న. జోష్న చేతిలో రెస్టారెంట్ పెడితే ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్, అలాగే ఇక అక్కడికి వచ్చే కస్టమర్స్ అందరూ కూడా భయపడుతున్నారు. కస్టమర్స్ కూడా రావడం మానేస్తారు. ఎంప్లాయీస్ కూడా కంపెనీని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. అందరూ ఇక జోష్న ఉంటే వర్క్ చేయమని చెప్పేవాళ్లే తప్ప మేము వర్క్ చేస్తామని అన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. కంపెనీలో ఎంప్లాయీస్ అంటే మన కుటుంబ సభ్యులుగా భావించి మనం వాళ్ళందరినీ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటాం. తప్పు చేస్తే దండించడం, అలాగే కష్టపడితే ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వడం మనకి అలవాటు. కానీ జోష్న అలా కాదు. ప్రతి ఒక్కరి మీద తను గొప్పతనాన్ని చూపించుకోవాలి అనుకుంటుంది. తన యాటిట్యూడ్‌ని, తనకున్న పొగర్‌ని వాళ్ళ ముందు ప్రదర్శిస్తూ, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ, వాళ్ళ మనసుని గాయపడేలా ప్రవర్తిస్తూ ఉంటుంది. అలాంటి బాస్ ఉండాలని ఎవ్వరూ కోరుకోరు కదా! అందుకే జోష్న విషయంలో ఆ కంపెనీలో వ్యతిరేకత ఉంది. అందుకనే దీప సీఈఓ అయితే వెనుకుండి కార్తీక్ అంతా చూసుకుంటాడు. కాబట్టి ఆ ఎంప్లాయీస్ కూడా సంతోషంగా దీనికి అంగీకరిస్తారు. అందుకే ఈ షరతు పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక దశరథ్ అయితే సరే అండి అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర అయితే మీరు కూడా భోజనానికి రండి అని చెప్పి పిలుచుకుంటూ వెళుతుంది. ఈలోగా అందరూ భోజనాలు చేస్తారు, అయిపోతుంది. ఇక ఇలా మళ్ళీ మర్నాడు వెళ్ళడం, దీప కొంచెం కొంచెంగా సిస్టమ్‌ని వాడడం అలవాటు చేసుకుంటుంది. ఏంటి, సిస్టాన్ని బాగానే ఉపయోగిస్తున్నట్టున్నావే? లేదు, నీ అంత స్పీడ్‌గా నేనెక్కడ సిస్టమ్ వాడగలను?
నాకు వచ్చింది ఏదో 2 ముక్కలు ఇంగ్లీషు. దాన్నే ఏదో అలా ఉపయోగిస్తున్నానులే. నువ్వు ఎక్కువగా ఆవేశపడకు. నీ పని నువ్వు చేసుకో. నాకిచ్చిన రెస్టారెంట్ బాధ్యతల్ని నేను ముందుకు నడిపించాలి కదా! మళ్ళీ ఆ రెస్టారెంట్ విషయంలో ఏదైనా ప్రాబ్లమొస్తే తాతయ్య నన్నడుగుతారు. అందుకనే నేను ముందుగానే జాగ్రత్త పడుతున్నాను. నాతో పోటీ కాకుండా ముందు రెస్టారెంట్‌ని ఎలా ముందుకు నడిపించాలో దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకుంటే బావుంటుంది అని చెప్పేసి, ఇక దీప్ అయితే తన పని తను చూసుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే శౌర్య అయితే ఇంట్లో అంతా తిరిగేస్తూ ఆడుకుంటూ ఉంటుంది. ఈలోగానే అక్కడికి పారిజాతం అయితే వస్తుంది. ఎందుకే ఇల్లంతా తిరిగి ఇలా అల్లరి చేస్తున్నావెందుకు? ఒక చోట కూర్చొని ఉండొచ్చు కదా! అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి? ఏంటి పారు? ఎందుకలా మాట్లాడుతున్నావు? నేనంటే నీకు చాలా ఇష్టం కదా! నువ్వు నన్ను దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టి, నన్ను సంతోషంగా చూస్తానని చెప్పావు కదా! ఇప్పుడేంటి విసుక్కుంటున్నావు? అని చెప్పి అంటూ ఉండగానే, అమ్మ శౌర్య, నానమ్మ, చిన్న నానమ్మ చూడు ఎలా విసుక్కుంటుందో తను నా మీద. నేను ఇక్కడ ఏదో ఆడుకుంటూ ఉండగానే, ఇక తనైతే మాత్రం నన్ను ఈ ఇంట్లో తిరగొద్దు అని చెప్పి అంటుంది. మన ఇంటికి వెళ్ళిపోదాం పద చిన్న నానమ్మ. ఈ ఇల్లు నాకు నచ్చడం లేదు అని చెప్పేసి అనేసరికి, లేదే నిన్ను నేనేం అనలేదు. ఎందుకలా నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు ఏదో అటు ఇటు పరుగు పెడితే పడిపోతావని అన్నానంతే అని చెప్పేసి కవర్ చేసుకుంటుంది. ఏమే నీకు ఈ ఇంట్లో ఉండాలి అనిపించటం లేదా? లేదమ్మమ్మ. ఈ ఇంట్లో ఉంటే ఏదో ఇరుకింట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే నాకు అటు ఇటు పరుగులు పెట్టడానికి ఏదో ఒక ఆంక్షలు కనిపిస్తున్నాయి. అదే బయటైతే చక్కగా ఆడుకునేదాన్ని. కానీ ఇప్పుడు బయట ఆడుకోవద్దని చిన్న నానమ్మ చెప్పింది. అందుకే ఆడుకోవడానికి లేక లోపలే ఆడుకుంటున్నాను. అందుకే వెళ్ళిపోదామని చెప్పి అంటున్నాను. సరేలే వెళుదువు గాని కానీ నాతో ఆడుకో. మనం సరదాగా హ్యాపీగా ఆడుకుందాం అని చెప్పి లోపలికి రమ్మని పిలుస్తుంది సుమిత్ర. సరే అమ్మమ్మ, నేను ఫోన్ తీసుకుని వస్తాను. నాన్న బయటికి వెళ్ళాడు. నాన్న ఫోన్ నాకు ఇచ్చాడు కదా! నేను తీసుకుని వస్తాను అని చెప్పి పరుగులు పెడుతూ ఫోన్ అయితే తీసుకుని సుమిత్ర గదిలోకి అయితే వస్తుంది. రావే అమ్మమ్మ. అమ్మమ్మ, నువ్వు నాతో ఆడతావా? ఇప్పుడు నీ ఆరోగ్యం అంతా సెట్ అయిపోయిందా? అవును, సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను నీతో ఆడడానికే వచ్చాను. మనం సంతోషంగా ఆడుకుందాం ఇక్కడ. నీతో ఆడితేనైనా ఆ కాసేపైనా మనసు ప్రశాంతంగా ఉంటుందేమో. ఎందుకంటే నా బ్రెయిన్ ప్రశాంతత ఉండడం లేదు. అసలు నేను కన్నది ఒక్కగానొక్క కూతుర్ని. తన జీవితం విషయంలో కూడా ఎంతో బాధపడాల్సిన పరిస్థితులైతే ఏర్పడుతున్నాయి. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పేసి కాస్త డల్‌గా అయితే కూర్చుంటుంది. అలా కూర్చునేసరికి ఏంటి నాతో ఆడతానని చెప్పేసి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతూ బాధపడుతున్నావు. నాకేమీ అర్థం కావడం లేదు. సరేలే నేను ఫోన్ చూసుకుంటాను అని చెప్పేసి ఫోన్ అయితే ఓపెన్ చేస్తుంది. అలా ఫోన్ ఓపెన్ చేసేసరికి ఇక అటు ఇటు చూసుకుంటూ ఉంటుంది. ఫోన్‌లో ఏవేవో చూస్తూ ఉంటుంది. ఫోటోస్ అన్నీ కూడా చూస్తూ, చూసావా మా మా నాన్న నన్ను ఎంత బాగా ఫోటో తీశాడో. ఇదిగో అమ్మ, నేను, డాడీ అని చెప్పేసి వాళ్ళ ఫోటోస్ చూపిస్తూ ఉంటుంది. ఇక అలా బాధపడుతూనే ఆదమరుపులో ఆ ఫోటోస్ అన్నీ చూస్తూ ఉంటుంది. సుమిత్ర కూడా శౌర్య చూపిస్తూ ఉంటే, పాపం దీన్ని గదిలోకి రమ్మని పిలిచింది నేనే కదా! దీంతో ఆడతానని కూడా చెప్పాను. ఇప్పుడు నేను కనుక ఇలా డల్‌గా ఉంటే అది ఫీల్ అవుతుంది. కానీ ఏం చేయను, ఏవేవో గుర్తుకొస్తున్నాయి. అసలు నాకు మళ్ళీ గతం తాలూకు జ్ఞాపకాలు నా జీవితంలోకి ఎందుకొచ్చాయో అర్థం కావడం లేదు. దాని గురించే ఆలోచించాలో, ఇప్పుడు నేను ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి ఆలోచించాలో నాకు అస్సలు ఏమీ తోచడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈలోగానే ఇక దీప అలాగే కార్తీకు మాట్లాడుకున్న మాటలు అయితే అందులో వస్తూ ఉంటాయి. దీప, కార్తీక్‌తో పాటు దశరథ్ కూడా మాట్లాడిన మాటలనేవి అందులో వినిపిస్తూ ఉంటాయి. ఏమరపాటులో ఒక శౌర్య దగ్గర ఉన్న ఫోన్‌లో ఉన్న మాటలు వింటూ ఉంటుంది. ఈలోగానే ఏంటి అమ్మమ్మ, అమ్మమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఏమైందే? చూడు తాతయ్య, అలాగే అమ్మ, నాన్న ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియో ఎవరు తీశారో తెలుసా? నేనే తీశాను. ఈ వీడియోని వాళ్ళకు తెలియకుండా
దూరం నుంచి తీశాను వీడియో. నాన్న సెల్‌తో ఆడుకుంటూ ఉండగా తాతయ్య వచ్చారు. తాతయ్య వాళ్ళ ముగ్గురు ఆడుకుంటూ ఉండగా వీడియో తీశాను. ఆ వీడియో అయితే ఇదిగో ఆ రోజు నుంచి నేను ఆ వీడియో చూడలేదు. మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇదిగో అమ్మమ్మ వీడియో. చూడు వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. ఏంటి? వీళ్ళు ఆ టైంలో అక్కడ మాట్లాడుకోవడమేంటి? పైగా ఈయనెందుకు వెళ్లారు? అసలేం జరిగింది? అని చెప్పేసి అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది వీడియోనైతే. కార్తీక్, ఏంట్రా పరిస్థితి? ఏముంది? జోష్నకి నీకు నిజం తెలుసు అన్న విషయం తెలీదు. ఏంట్రా? అవును. నువ్వు దీప కన్న తండ్రివన్న నిజం నీకు తెలిసిన విషయం జోష్నకి తెలీదు. అత్త నువ్వు కన్న బిడ్డ దీపే అని, తను మీ కన్న బిడ్డ కాదు అనే నిజం నీకు తెలిసిన విషయం తెలియకుండా నేను జాగ్రత్త పడ్డాను. కాబట్టి నువ్వు కూడా జాగ్రత్తగానే ఉండాలి. ఏం జాగ్రత్తరా? నా కూతురు నా కళ్ళ ముందే పని మనిషిలా బ్రతుకుతుంది. ఒక పని మనిషి కూతురు నా ఇంటి యజమానురాల్లా బ్రతుకుతుంది. అలా అని జోష్నని తక్కువ చేసి నేను మాట్లాడడం లేదు. నా కన్న కూతుర్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే బాధ కలిగి ఇలా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. నిజంగా నాకు చాలా బాధగా ఉందిరా. నా కన్న కూతుర్ని పుట్టిన వెంటనే మాకు దూరం చేశారు. పుట్టిన వెంటనే దూరం చేసి ఇక ఆ ఇంటి వారసురాల్ని తీసుకొచ్చి మా వారసురాలని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. తనకి అసలు మా ఇంటి లక్షణాలు వారసత్వం ఏదీ కూడా రాలేదు. అంతా కూడా పారిజాతం పిన్ని మనస్తత్వమే వచ్చింది. తనలాగే ఆలోచిస్తూ స్వార్థపూరితంగా మారిపోయింది జోష్న. జోష్న దాసు కూతురున్న నిజం ఎప్పటికీ కూడా ఇక మీ అత్తకి చెప్పలేనేమో అని భయంగా ఉందిరా. మీ అత్త జోష్న మీద పెంచుకునే ప్రేమ చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. కంగారు పడకు మావయ్య. కాలం అన్ని సమస్యలకు పరిష్కారం చెప్తుందని అన్నాను కదా. నీ దగ్గర కూడా అదే మాట చెప్తున్నాను. ఖచ్చితంగా కాలం సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు దీపే ఇక తన కన్న కూతురున్న నిజాన్ని అత్త తనంతట తానుగా తెలుసుకుంటుంది. సమయం వస్తే ఏదో రూపంలో ఆ వీడియో అలాగే ఇక ఏదో రకంగా తన దగ్గరికైతే చేరుతుంది. అలా చేరినప్పుడు ఖచ్చితంగా నిజాన్ని అత్త తెలుసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా తన కూతుర్ని దగ్గరికి తీసుకుని, నన్ను క్షమించమ్మా, నిన్ను పని మనిషిగా నేను ఊహించుకోలేకపోతున్నాను. కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలివి. కానీ మా పారిజాతం పిన్ని కారణంగా ఒంటరిగా బ్రతకాల్సిన పరిస్థితి, ఆస్తి అంతస్తు లేకుండా నువ్వు ఇలా ఒక్కర్తానివి బ్రతికి నువ్వు ఇప్పుడు మా ముందు నిలబడ్డావు. నిజంగా నిన్ను చూస్తుంటే ఒక రకంగా గర్వంగానే ఉంది. ఆ దేవుడు మళ్ళీ మా బిడ్డని మా దగ్గరికి చేర్చాడని ఇప్పటికీ సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు మాత్రం భయంగా ఉంది. జోష్నతో పెట్టుకుని జోష్నకి మీ ఇద్దరు పోటీగా దిగారు. జోష్న చూస్తే పోటీ కోసం ఎంత దూరమైనా వెళుతుంది. మనిషిని చంపాలనే ఆలోచనలు కూడా జోష్నలో వస్తూ ఉంటే అంత క్రూరమైన మనస్తత్వం కలిగింది జోష్న. జోష్న ఆలోచన, జోష్న మాట విధానం అంతా కూడా కరెక్ట్గా ఉండి ఉంటే ఈరోజు మనెవరికి ఈ సమస్య ఉండేది కాదు అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. ఇలా వీళ్ళ ముగ్గురు మాట్లాడుకున్న ఫోన్లో మాటలన్నీ కూడా శౌర్య వీడియో ఓపెన్ చేయడంలో వినేస్తుంది సుమిత్ర. అలా విన్న సుమిత్ర ఒక్కసారి షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. ఏమండి అని చెప్పేసి దశరథ్ని పిలిచేసరికి, ఏమైంది సుమిత్ర, ఎందుకలా పిలుస్తున్నావు, ఎందుకంతగా కంగారు పడుతున్నావు అని చెప్పి అంటూ ఉండగానే, నా కళ్ళల్లోకి సూటిగా చూడండి. ఏంటి? ఏమైంది? నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడండి. నేను అడిగిన దానికి అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పండి. ఏమైంది సుమిత్ర? నిజమే చెప్తారు కదా? అవును, నిజమే చెప్తాను. జోష్న ఎవరు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? జోష్న ఎవ్వరు అని మాత్రమే అడిగాను నేను. జోష్న మన బిడ్డే. మరి దీప? దీప ఎవరి బిడ్డ? దీప దీప ఎవరి బిడ్డని అడుగుతున్నావేంటి? దీప ఎవరు బిడ్డ? దీప దీప కుబేరు కూతురు. కళ్ళల్లోకి చూస్తూ కూడా అబద్ధం చెప్పాలని ఎలా అనిపిస్తుంది? కన్న కూతుర్ని పక్కన పెట్టుకుని పరాయి బిడ్డని ఎందుకు ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు? అంటే అవును, నాకు నిజం తెలిసిపోయింది. జోష్న నా కన్న కూతురు కాదు. జోష్న దాసు కన్న కూతురని
నా కన్న కూతురు అదే మన ఇంటి వారసురాలు, మన కన్నబిడ్డ దీప అనే నిజాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారే జోష్న అలాగే పారిజాతం షాక్ అయిపోయి ఉండిపోతారు. వాళ్ళిద్దరికీ ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. నిజం బయట పడిపోయిందని సుమిత్ర చెప్పడంతో ఇలా నిజమైతే బయట పడబోతుంది. జోష్నకి ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.